నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, అమ్మవారి వాగ్దానంగా ఈరోజు అమ్మ మనకు అందించేటువంటి వాగ్దానం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. బిడ్డ, నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకో. వింటే ఎగిరి గంతులేస్తావు. నా మీద భక్తితో ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని తాకు. నీకు తీయటి శుభవార్తనైతే అందిస్తాను. ఖచ్చితంగా విని తెలుసుకో బిడ్డ అని చెప్పి వారాహి అమ్మ తన వాగ్దానాన్ని తన బిడ్డల కోసం ఈరోజైతే అందిస్తున్నారండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి నాకు బాగా తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. 7075662225. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్న, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నువ్వు ఏం ఆలోచించిన అవసరం లేదు. నువ్వు ఇష్టపడిన వ్యక్తిలో మంచి మార్పు అనేది వచ్చింది. నేను ఒక స్టార్గా చూస్తున్నారమ్మా. నువ్వు ఆ వ్యక్తి గురించి అనుకున్నప్పుడు, ఆ వ్యక్తిని నువ్వు ఇష్టపడినప్పుడు, వెంటపడినప్పుడు ఆ వ్యక్తి నిన్ను చాలా నిర్లక్ష్యం చేశాడు, నీ నుండి దూరమైపోయాడు. కారణం ఏదైనా కావచ్చు, డబ్బు విషయం కావచ్చు, థర్డ్ పర్సన్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. కారణం ఏదైనా ఆ వ్యక్తి అయితే మీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. నువ్వు ఎంత ప్రేమను చూపించినా, ఎంత ప్రయారిటీని చూపించినా ఆ వ్యక్తి అయితే నిన్ను చీట్ చేసి నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాడు తల్లి. కానీ ఆ వ్యక్తినైతే నీ నుండి దూరమైన తర్వాత నీ విలువేంటో తెలిసింది. ఆ వ్యక్తికి నిన్ను ఒక స్టార్లా ఊహించుకున్నాడు, నీ ప్రేమ విలువనేది తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి అయితే ప్రస్తుతానికి నీ గురించే ఆలోచిస్తున్నాడు, నిన్ను కలవాలని అనుకుంటున్నాడు. అంటే నీతో మళ్ళీ రిలేషన్షిప్ కొనసాగించాలి అనుకుంటున్నాడు. నువ్వు తన లైఫ్లో ఉన్నప్పుడు, తనకి ఇంపార్టెంట్ ఇస్తున్నప్పుడు నీ వాల్యూ తెలుసుకోకుండా ఆ వ్యక్తి అయితే నీ లైఫ్లో నుంచి దూరమైపోయాడు. ఆ వ్యక్తి అయితే నిన్ను చీట్ చేసి మరీ వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే ఆ వ్యక్తికి నీ వాల్యూ ఏంటో తెలిసొచ్చిందమ్మా. అలాగే బయట వ్యక్తులు చెప్పే చెప్పుడు మాటలు కూడా కారణం కావచ్చు. అలాగే ఆ వ్యక్తి అయితే ఇలా ఆలోచిస్తున్నాడు, నన్ను ఇష్టపడిన వారిని నేను చీట్ చేసి వచ్చాను, చాలా చాలా పశ్చాత్తాపడుతున్నాడు. తల్లి, నేను ఎంత తప్పు చేశాను, నేనెంత మోసం చేశాను, నన్ను నమ్మిన మనిషిని నేను ఇంతగా మోసం చేశాను అని ఆ వ్యక్తి అయితే చాలా చాలా బాధపడుతున్నాడమ్మా. ఇంతమంది ప్రేమ చూపించినా సరే ఆ వ్యక్తికి ఆ ప్రేమ నచ్చడం లేదు. కేవలం నీ ప్రేమ కోసమే పరితపిస్తున్నాడు. నువ్వు చూపించిన ప్రేమని అర్థం చేసుకోలేకపోయాని, ఎలాగైనా సరే నీ నుండి ప్రేమను పొందాలి అని వారు కోరుకుంటున్నారు. అదే తల్లి, ఆ వ్యక్తి ఈగో అన్నది ఎక్కువ. లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటపడడం లేదు. అయితే ఆ వ్యక్తి చాలా చాలా ఫీల్ అవుతున్నాడు. పైకి మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నాడు. ప్రేమను ఎలా తెలియజేయాలో, ఎలా తెలపాలో తెలియటం లేదమ్మా. కొంచెం అమాయకత్వంగా కూడా ఉంటున్నాడు. నేనే ముందుగా మాట్లాడితే ఎక్కడ చులకనైపోతాను అనే భావన కూడా ఆ వ్యక్తిలో ఉంది. బిడ్డ, చాలా అంటే చాలా ఈగో పర్సన్ తల్లి. అలాగే చెడ్డవాడు కాదమ్మా, చాలా మంచి వ్యక్తి. చాలా జాగ్రత్తగా ఉంటాడు, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు, ఇస్తే ప్రాణమైనా ఇస్తాడు. కొంచెం అయినా చెడ్డ పేరు వచ్చినా తట్టుకోలేడు. ఈ సొసైటీలో మంచి పేరు, ప్రతిష్టలు అని కోరుకుంటున్నాడు. నలుగురిలో గౌరవ మర్యాదలు ఉండాలి అని చెప్పి అనుకుంటాడు. ఒక గుంపులో అంటే ఒక పర్సన్గా ఉండడానికి, అంటే తను ఒక ఆధిపత్యం, ఒక లీడర్ అంటారు కదా, అలా ఉండడానికి ఆ వ్యక్తి అయితే ఇష్టపడతాడు.
ఏదైనా ఒక చెడ్డ పేరు వచ్చింది అంటే చాలా బాధపడిపోతారమ్మా. గతంలో అయితే నువ్వు చూపించిన ప్రేమను గుర్తించకుండా డబ్బు సంపాదించడం, లేదంటే తల్లిదండ్రుల మాట వినటం, చెప్పుడు మాటలు వినటం, ఈ విధంగా నీ గురించి చెడుగా ఆలోచించి నిన్ను దూరం చేసుకున్నాడు. ఇప్పుడైతే ఆ వ్యక్తికి నీ విలువ ఏంటో తెలిసింది. నీ ప్రేమ ఏమిటో వారికి అర్థమైంది. కాబట్టి ఎలాగైనా సరే నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నాడు. నీతో బంధం కొనసాగించాలి అని కోరుకుంటున్నాడు. కొంచెం భయపడుతున్నాడు తల్లి, నువ్వేమంటావో అని. ఇదివరకు అట్లా ప్రేమను చూపిస్తావో లేదో, ఆ వ్యక్తినైతే నువ్వు దూరం పెడతావో అని భయపడుతున్నాడు. నువ్వు ఒక ఫోన్ కాల్ చేస్తే బాగుండు, నీతో మాట్లాడాలి అని ఎంతగానో ఎదురు చూస్తున్నాడమ్మా. చూడు, నువ్వు ఆ వ్యక్తిని ఇష్టపడ్డావు కాబట్టి ఆ వ్యక్తి రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదా. ఎలా అనుకుంటున్నావు నా నుండి దూరం అయిపోయారు, నేను ఎలా మాట్లాడను అని అనుకుంటున్నావు. నీ ఆలోచన కరెక్ట్ కాదు తల్లి. నువ్వు మాట్లాడడం వలన ఏమీ కాదు, నీకొచ్చే చిన్నతనం కూడా ఏమీ లేదు. నీ విలువ అనేది ఎక్కడ తగ్గుతుందమ్మా చెప్పు. ఎందుకంటే ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది కదా. నీ గురించి, నీ ప్రేమ గురించి తెలుసుకున్నాడు కదా. నీ విలువేమిటో అర్థం చేసుకున్నాడు. ఈ సమయంలో నువ్వు మాట్లాడడం వలన ఆ వ్యక్తికి కొంచెం ధైర్యం వస్తుంది. నీ బంధం బలపడాలి అంటే ఎవరో ఒకరు ముందుకు అడుగు వేయాలి. ఆ వ్యక్తి భయపడుతున్నారు కాబట్టి నువ్వే ఒక్క అడుగు ముందుకు వేయమ్మా. నువ్వు ఒక్క అడుగు వేయి తల్లి, అప్పుడు నీకే అర్థమవుతుంది. భయం అనేది పోతుంది. నీ మీద నీ వివాహ బంధంగా మారబోతుంది తల్లి. మీ బంధం అనేది నేను మాట ఇస్తున్నాను. ఎందుకంటే మీ ఇద్దరిది కూడా స్వచ్ఛమైన ప్రేమ. మీ కుటుంబాలు కూడా మీ వివాహానికి ఒప్పుకుంటారు. అలా చేసే బాధ్యత నాది. చెప్తున్నాను కదా, నీకు ఇష్టమైన వ్యక్తిలో మంచి మార్పు అనేది వచ్చింది. ఒక అడుగు ముందుకు వేసి ఇద్దరూ కూర్చొని చక్కగా మాట్లాడుకోండి. మీ తప్పొప్పుల గురించి చర్చించుకోండి. మళ్ళీ మీ జీవితంలో ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోండి. మీ బంధం వివాహ బంధంగా మారడానికి మీరుగానే ప్రయత్నం చేసుకోవాలి. మీ పెద్దల్ని మీరు ఒప్పించుకోవాలి. అలా చేసే బాధ్యత నాది. నువ్వు దేని గురించి ఆలోచించవద్దు. ఒకటి చెప్తున్నాను బిడ్డ, మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తికి అసలు చోటు అనేది ఇవ్వకండి. ఎందుకంటే మూడో వ్యక్తి వల్ల మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి మూడో వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఇవ్వకండి. మీ ఇద్దరు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కలిసే తీసుకోండి. అప్పుడు మీ జీవితంలో విజయం అనేది మీరు పొందుతారు. మీ ఇద్దరి బంధం వివాహ బంధంగా మారి మీరు ఎప్పుడూ కలకాలం పిల్లా పాపలతోటి, అష్టైశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి సంతోషంగా ఉండాలి అని చెప్పి ఈ వారాహి అమ్మ నీ తల్లిగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. దేనికి కూడా దిగులు పడద్దు. నేనుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సంతోషంగా ఉండు. దేన్ని కూడా నువ్వు చాలా సులువుగా తీసుకోకమ్మా. ప్రతి ఒక్క మాటని ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇతర మాటలు అస్సలు నువ్వు తీసుకునే నిర్ణయంలోకి అసలు వాళ్ళ మాట అనేది తీసుకోవద్దు. నీ మనసుకి ఏమనిపిస్తుంది, నీ మనసుకు ఏది మంచిది అనిపిస్తుంది, దాన్ని మాత్రమే నిర్ణయం తీసుకో. మూడో వ్యక్తి ప్రమేయం అనేది నీ జీవితంలో అస్సలు ఉండకూడదు. ఈ వారాహి అమ్మగా నేను నీకు నీ జీవితం గురించి నువ్వు సొంతంగా ఆలోచించుకుంటే శక్తిని నేను ప్రసాదిస్తున్నాను. నువ్వు ఏదైనా సరే, ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచిదిగా అయ్యేటట్లుగా నా అనుగ్రహం అనేది నీకు ఇస్తున్నాను. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ఆలోచించి నిన్ను ఇష్టపడుతున్న వారిని, నీ కోసం పరితపిస్తున్న వారిని కొంచెం వాళ్ళ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకొని నీ జీవితంలోకి ఆహ్వానించు. నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది తల్లి. ఈ వారాహి అమ్మ నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను కదా. ఇక నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.